500-600 సంవత్సరాలకు ముందు జరిగిన సంగతి ఇది. తిరుమల కొండమీద సాలువ మల్లయ్య దొర 1000 కాళ్ల మండపం నిర్మిస్తున్నాడు. ఆ రోజుల్లో తిరుమల కొండమీద పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు. పనివారికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో కొండ కింద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతుండేది. ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజూ ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగుకుండను నెత్తిమీద పెట్టుకుని కొండ ఎక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది. శిల్పులకు, నిర్మాణ పనివారికి, ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లని మజ్జిగ అమ్మేది. ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య మంగళ రూపాన్ని భక్తితో దర్శించుకునేది. స్వామివారికి ఆలయాలు నిర్మిస్తున్న ఈ రాజులు ఎంత పుణ్యాత్ములో కదా అనుకునేది. వారంటే సొమ్ములున్న మహారాజులు. నేను పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళను, పైగా అత్తచాటు కోడలిని అనుకునేది. ఆమె ప్రతిరోజు అమ్మిన సొమ్ముకు అత్తకు లెక్క చెప్పాల్సి వచ్చేది. ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్ములు కొంత అత్తకు తెలియకుండా కొండ దిగేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టింది. కొండమీద కడుతున్న ఆ కట్టడాలు పూర్తి అవుతున్నాయి. కొంతకాలానికి ఆ శిల్పులు కిందకు వెళ్ళిపోతారు. ఒకరోజు ఆ గొల్ల మహిళ గోపమ్మ ఆ శిల్పుల దగ్గరకు వెళ్ళింది. అన్నలారా, మజ్జిగ అమ్మగా వచ్చిన డబ్బులో నేను కొంత దాచాను, అది మీకిస్తాను. స్వామివారికి నా వంతుగా ఉడతా భక్తిగా నా పేరున ఒక చిన్న కట్టడం నిర్మించండి అంది. ఆ పల్లెపడుచు నిష్కల్మష భక్తికి ఆ శిల్పుల కళ్ళు చెమర్చాయి. ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఆ గొల్ల మహిళ పేరిట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు. అదే ఈనాడు తిరుమల శ్రీవారి ఆలయం మహద్వారం ఎదురుగా ఉండే గొల్ల మండపం. 600 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉన్న ఆ గొల్ల మండపం తిరుమలలో యాదవ జాతి కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టింది. ఈ ప్రాంతాలను పాలించిన యాదవరాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో రకాలుగా సేవలు చేశారు. శ్రీవారికి కూడా యాదవులంటే ఎంతో ప్రీతి. ఆ అమాయక గొల్ల మహిళ నిండైన భక్తికి శ్రీవారు ఎంత విలువ ఇచ్చారో చూడండి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక రారాజు నిర్మించిన మహత్తర కట్టడం 1000 కాళ్ల మండపం ఈరోజు లేదు. అడ్డంగా ఉందని అధికారులు కూల్చేశారు.